అందరికీ నమస్కారం. సీఎం రమేష్ కేటీఆర్ మధ్యలో కొన్నాళ్ళ నుంచి వార్ నడుస్తుంది. గత 2-3 రోజుల నుంచి ఏదైతే కవిత గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ వెళ్ళి సీఎం రమేష్ గారి ఇల్లు ఏదైతే ఢిల్లీలో ఆయన ఎంపీగా ఆయన క్వార్టర్స్ ఇస్తారో సీఎం రమేష్ గారి ఇంట్లో కేటీఆర్ వెళ్ళి కలిసినట్టు, ఆ కలిసిన టైంలో అందరూ వదిలి వెళ్ళిపోతున్నారన్న, రెడ్లు నమ్ముకుంటే రెడ్లు అందరూ రేవంత్ రెడ్డి సీఎం అవగానే పార్టీని వదిలి వెళ్ళిపోయారు, కమ్మోళ్ళేమో ముందే వెళ్ళిపోయారు, అది ఇది అని మాట్లాడినట్లుగా సీఎం రమేష్ గారు చెప్పడం జరిగింది. వాస్తవంగా దీని ఒక కోణంలో మనం చూడాలి. ఎలా అంటే అసలు ఈ అహంకారంతో కదా బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కోల్పోయే పరిస్థితులు వచ్చినాయి. కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయాలు చేశాడు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఈ ఓటమికి ప్రధాన కారణం కేసీఆర్ అనే కంటే కేటీఆర్ అనొచ్చు. ఏదైతే 2023 డిసెంబర్లో జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్లో వచ్చిన రిజల్ట్ కేటీఆర్ యొక్క అహంకారానికి నిదర్శనం అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకటైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగిన రోజు ఎంజాయ్డ్ ద షో అని చెప్పి ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ వేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులందరూ బాధపడినటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి ఒక మంత్రిగా ఉండి పక్క రాష్ట్రానికి సంబంధించిన పార్టీలో కీలక సభ్యుడిగా ఉండి నెంబర్ 2గా ఉన్న వ్యక్తి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద ఆయన అరెస్ట్ అయితే పైశాచిక ఆనందం పొందడం కోసం ఆ ట్వీట్ వేసినట్లుగా చాలామంది భావించారు. కట్ చేస్తే హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి తగదు అంటూ వీ స్టాండ్ విత్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చాలామంది విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు స్వతహాగా రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ వాళ్ళ యొక్క అనుబంధాన్ని, చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళకున్న అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ అక్కడక్కడ మీరు వెళ్ళి పక్క రాష్ట్రంలో చేసుకున్న ధర్నాలు ఇక్కడ కాదు అని చెప్పడం కూడా చాలామంది మనసు కలిచివేసింది. సరే, మీరు అనొచ్చు హైదరాబాద్లో మరి సెటిలర్స్ ఎక్కువ కదా, మరి హైదరాబాద్లో సెటిలర్స్ ఎక్కువ ఉండే దగ్గర ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేశారు, రూరల్ తెలంగాణలో కదా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చింది అని మీరు అనొచ్చు. వాస్తవంగా అక్కడ జరిగిన పరిస్థితిని చూస్తే రూరల్ తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండేది. ఇప్పుడు ఉందని నేను అనట్లా, ఉండేది. చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఇక్కడ లేకపోయినా, ఇక్కడ పోటీ చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం అయితే తెలంగాణలో ఉన్న చాలామందికి ఉంది. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలంగాణలో అలాగే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు, నందమూరి తారక రామారావు గారి జయంతి రోజు వాళ్ళు జెండాలు ఎగరేయటం, నందమూరి తారక రామారావు గారి విగ్రహాలకి నివాళులు అర్పించడం ఇప్పుడు చూస్తున్నామంటే అంత స్ట్రాంగ్గా తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఉండేది. ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలోనే ఇంకా స్ట్రాంగ్గా ఉండేది తెలుగుదేశం పార్టీ అనేది అందరికీ తెలిసిందే. ఈ కులాల పేర్లెత్తి ఒక నాయకుడు రాజకీయం చేయడానికి ట్రై చేస్తున్నాడు అంటే ఆ రాజకీయ నాయకుడు పూర్తిగా దిగజారిపోయినట్లే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే మాకు ఇప్పుడు మిత్రులుగా ఉన్నారని కూడా కేటీఆర్ గారు చెప్పారని మనం విన్నాం. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి కూడా లేచిన దగ్గర నుంచి కుల ప్రస్తావన చేసి ఇట్లా 151 నుంచి 11కు పడిపోయాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డితోటే ఫ్రెండ్షిప్ చేస్తా, నిజమైన రాజకీయం అంటే ఏంటో తెలియకుండా, విలువలు లేకుండా రాజకీయం చేసి ప్రతి ఒక్క మనకు అపోనెంట్లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడి అంతం చూడాలి మనం అని పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకొని ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి లాగే మీ పార్టీ కూడా ఇక ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ అధికారంలోకి రాదు. కేటీఆర్ గారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కులాలు ఎంతవరకు ఉండాలి? అంతవరకే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతీయ పార్టీని 40 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో సక్సెస్ఫుల్గా నడపగలుగుతున్నారు. ఆయన ఓడిపోయినా గెలిచిన పార్టీ క్యాడర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే, మీరు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్లో పక్కన నిజంగా కమ్మోడు ఎవరన్నా కూర్చోవడం చూసారా? ఆయన సామాజిక వర్గం గురించి ఏ రోజన్నా మాట్లాడడం చూసారా? కమ్మ సామాజిక వర్గం డెవలప్మెంట్ గురించి కానీ, కమ్మ సామాజిక వర్గం ఎదగాలని కానీ ఆయన ఎప్పుడైనా ఆలోచన చేయటం చూసారా? ఆయన ఒక కుల ప్రాతిపదికన ఎప్పుడూ రాజకీయాలు చేయలే. ఆయనకి తెలుగు ప్రజలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా అభివృద్ధి చెందాలి, ప్రపంచ దేశాలన్నింటిలో తెలుగువారు ఎక్కడున్నా మంచి మంచి పొజిషన్స్లో ఉండాలి అనే ఎప్పుడూ మాట్లాడతారు. ఇప్పటికీ 2014 నుంచి
25 నడుస్తుంది ఇప్పుడు. ఈ 11 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా వీక్ అయింది తెలంగాణలో. కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా తెలంగాణ గురించి విమర్శించడం కానీ, తెలంగాణ ప్రజలకి సంబంధించినటువంటి అంశాల మీద వ్యతిరేకంగా ఆంధ్రాకి పాజిటివ్గా మాట్లాడటం కానీ చేశారా? నిన్నగాక మొన్న హంద్రీనీవా ఇష్యూ జరిగింది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ 2 రాష్ట్రాల అధికారులు కానీ అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే కార్యాచరణ రూపొందించుకుందామని మాట్లాడారు. కానీ ఆంధ్రాకి హక్కు ఉంది, తెలంగాణకి హక్కు లేదు, తెలంగాణ వాళ్ళు ఎవరు అని మాట్లాడలేదు కదా. ఇప్పుడు వరద విపరీతంగా వస్తుంది, అంతా సముద్రం పాలైపోతుంది. ఆ నీళ్ళను వాడుకుంటామని కదా చంద్రబాబు నాయుడు గారు అడిగారు. అది వాడుకుంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందనే కదా ఆయన ఉద్దేశం. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టడం వల్ల అక్కడ కూడా ప్రాజెక్టు పర్మిషన్లు తెచ్చుకోవచ్చు కదా. ఇలాంటివన్నీ ఆలోచించాలి బేసిక్గా. అంతేగాని కేటీఆర్ గారి లాగా నోటికి ఏదొస్తే అది ఎట్లా పడితే అట్లా, నాలుకకి నర ఉండదు కదా అని ఎట్ట పడితే అట్ట తిప్పుతూ పోతే ఇప్పుడు కేటీఆర్ గారి పరిస్థితి ఏంటి? లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవిత గారి పరిస్థితి ఏంటి? అసలు కేసీఆర్ గారు బయటకు వచ్చే పరిస్థితిలో ఉన్నారా? వచ్చి అసెంబ్లీలో మాట్లాడగలిగే పరిస్థితిలో ఉన్నారా? నిజంగా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేశారు. ఏదో నేను ప్రధానమంత్రిని అయిపోతాను అన్నాడు కేటీఆర్. ఇట్లాంటి కొడుకుని పెట్టుకొని కులాల మధ్య అంతరాలు సృష్టించి ఇలాంటివన్నీ చేస్తా, కుల ప్రాతిపదిక రాజకీయాలు చేస్తా, ఒక కులాన్ని ఆ సొంత కులం ఆయన ఎదురుగున్నా కూడా ఒక కులాన్ని మనం ఎందుకు విమర్శించాలి? అంత అవసరం ఏంటి? రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి కులానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ కుల ప్రాధాన్యత కంటే రాష్ట్రం మొత్తాన్ని ఒక సబ్జెక్టుగా చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉంది, ఇవి మైండ్లో ఉండాలి. అంతేగాని రెడ్లు వెళ్ళిపోయారు, కమ్మనా కొడుకులతోటి పెట్టుకోదలుచుకోలేదు, వాళ్ళని ఎంకరేజ్ చేయదలుచుకోలేదు. ఎవరికి నష్టం? తుమ్మల నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీరు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు? ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. ఆయన ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన నాయకులు ఇప్పుడు అక్కడ ఏ పొజిషన్స్లో ఉన్నారు చూడండి. కేసీఆర్ యొక్క కుటిల రాజకీయాలు తెలియనంత అమాయకులు, కేటీఆర్ అంత నోటిదోలోడు తెలంగాణలో ఎవరు లేరు. కవిత నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి కవిత గారి అనుచరులు కొంతమంది ఉంటే నేను మీటింగ్ పెడితే సీఎం అని అర్పించుకుంది. కేటీఆర్కి ఇది ఉందా? మీరు చేసిన స్కామ్లు, మీరు తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన 1000 కోట్లు ఇవన్నీ బయటకు వచ్చే రోజులు ఉంటాయి. సో రాజకీయాల్లో ఎంతో హుందాగా వ్యవహరిస్తే ఏ పార్టీ అయినా కానీ బాగుపడుతుంది. మనకు అధికారం ఇచ్చారు కదా ఒకసారి అని చెప్పి మన ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించి ప్రతిపక్ష నాయకుల మీద, మన అపోనెంట్ నాయకుల మీద విపరీతమైన కక్షపూరిత రాజకీయాలు చేస్తే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి సామెతకే వస్తారు, బీఆర్ఎస్ పార్టీ సామెతకే వస్తారు. బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలి? గ్రౌండ్ నుంచి గ్రామ స్థాయిలో కార్యకర్తల పరిస్థితి ఏంది, మండల స్థాయి నాయకత్వం ఎలా ఉంది, జిల్లా స్థాయిలో ఎలా పటిష్టం చేయాలి, ఈ సంవత్సరంన్నరలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏంటి, అవి ఎంతవరకు అమలు చేయగలిగాడు ఏంటి, ఆయన చేసిన అప్పులేంటి, తెలంగాణలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, తాగునీరు పరిస్థితి ఏంటి, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి స్ట్రక్చరల్గా పార్టీని డెవలప్ చేసుకునే దాని మీద ఆలోచన ఉంటే కేటీఆర్కి ఇలా కులాల గురించి మాట్లాడే అవసరం ఉండదు. వాటన్నిటి మీద లేదు కాబట్టి ఈ చీప్ ట్రిక్స్ చీప్గా ఫాలో అవుతున్నాడు, చీప్గా బిహేవ్ చేస్తున్నాడు కేటీఆర్. ఈవెన్ హరికృష్ణ గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారో లేదో తెలియదు కానీ వాస్తవంగా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు హరికృష్ణ గారి సవారిని పక్కన పెట్టుకొని ఇలా చేశాడు, ఇలా మాట్లాడి ఇది ఎంతవరకు కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చే విధంగా కేసీఆర్ మాట్లాడాడు. ఈవెన్ కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడంట. ఏం తెలుసు మీకు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది 5 సంవత్సరాలు తెలుసా? జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని కంపెనీలన్నింటినీ ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణకు తీసుకొచ్చి ఆ కంపెనీల ద్వారా ప్రయోజనం పొందాలి, స్వార్థ ప్రయోజనం పొందాలి అని చూసింది మీ పార్టీ నాయకులు. మీరు ఈరోజు ఒక కులాన్ని తక్కువ చేసి ఇంకో కులాన్ని తిడుతూ ఏదేదో చేయాలనుకుంటే రాజకీయ పరంగా చాలా నాశనం అయిపోతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, కవిత అయినా ఒక ప్రాంతం చెడిపోతే మనం బాగుపడాలనుకోకూడదు. సెంటిమెంట్ ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. అందరూ బాగుండాలి, ఇది భారతదేశం, తెలుగువారు ఎక్కడున్నా బాగుండాలి అనే ఉద్దేశంతో రాజకీయాలు చేస్తే ఎవరికైనా తిరుగుండదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్ పాలిటిక్స్ చేయాలి కేటీఆర్ అనే వ్యక్తి, కవిత అనే వ్యక్తి. ఏదో 5 సంవత్సరాల అధికారం వస్తే మొత్తం రాష్ట్రాన్ని నాకేద్దాం, అన్నీ అడ్డం పెట్టుకొని కాంట్రాక్ట్లు ఇచ్చేసి కమిషన్లు దొబ్బేద్దాం అనే ఫీలింగ్లో రాజకీయాలు చేస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి.
లాంగ్ టర్మ్ పాలిటిక్స్లో ఉండేవాళ్ళు రాష్ట్రంలో ప్రయోజనాలే మెయిన్గా చూడాల్సిన అవసరం ఉంది. అది రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, ఎవరైనా. కులాలని తక్కువ చేసి మాట్లాడడం ఎంత బట్టికైనా కానీ అది క్షమించరాని నేరం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, నమస్తే.